సుప్రీంకోర్టు ఒక సంచలనమైన కామెంట్ చేసింది. దానికి సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించిన ఒక పిటిషన్పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో జడ్జెస్ కీలకమైన కామెంట్ చేశారు. తల్లిదండ్రులు ఐఏఎస్లు అయినప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్ల కోటా అవసరమా, ఇలాంటి వాటిని మనం మినహాయించలేమా రిజర్వేషన్లలో అనేది ఒక కామెంట్. దాంతోపాటు ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ఈ పరిమితులు క్రీమీ లేయర్ మీద ఈ పిటిషన్ దాఖలైంది. దాని మీద విచారణ అనమాట. ఈ విచారణ సందర్భంగా చాలా కీలకమైన పాయింట్సే వచ్చాయి. జడ్జెస్ చేసిన ఈ పాయింట్స్ చూస్తుంటే సుప్రీంకోర్టు ఒక కొత్త చర్చకి, భారతదేశంలో రిజర్వేషన్లకు సంబంధించి ఒక కొత్త చర్చకి తెరలేపే విధంగా సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ చాలా కీలకంగా మారాయి. పొందిన వాళ్లే పొందుతున్నారు, అనుభవించిన వాళ్ళే అనుభవిస్తున్నారు తప్ప కొత్త వాళ్ళకి రిజర్వేషన్ల కేటగిరీలో లేదా అట్టడుగున ఉన్న వాళ్ళకి, బలహీనంగా ఉన్న వాళ్ళకి, వెనుకబడిన వాళ్ళకి అవి రీచ్ అవ్వడం లేదు. ఎదిగిన వాళ్ళే ఎదుగుతున్నారు, రిజర్వేషన్ పొందిన వాళ్ళే పొందుతున్నారు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా స్థితిమంతులుగా ఉన్న వాళ్ళు రిజర్వేషన్లను వాళ్ళ పిల్లలు, వాళ్ళ తరతరాలు వాళ్ళే అనుభవిస్తున్నారు తప్ప అసలు ఇంకా చాలామంది అలా మిగిలిపోతున్నారు. దీన్ని మార్చలేమా అనేది సుప్రీంకోర్టు ఒక రకమైన కొంత ఆవేదనాపూరితమైన కామెంట్స్గానే కనిపించాయి. అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ దీనికి సంబంధించి అసలు జడ్జెస్ ఏ పిటిషన్ సందర్భంగా ఇవి మాట్లాడారు, జడ్జెస్ ఎవరు, అలాగే ఏం కామెంట్స్ చేశారు అనేది కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వీకే. ఏ బెంచ్లో ఈ కామెంట్స్ వచ్చాయి? జడ్జెస్ చేసిన కీలకమైన కామెంట్స్ ఏంటి? జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు ఇది. సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల పరిమితులు, అదేవిధంగా ఉపవర్గీకరణ, సబ్ కేటగరైజేషన్, క్రిమీ లేయర్ నిబంధనల అమలుపై జరిగినటువంటి విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లి, తండ్రి ఇద్దరు కూడా ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్ వంటి ఉన్నత సర్వీసెస్ హోదాలో ఉండి నగరాల్లో నివసిస్తూ సమాజంలో అత్యున్నతమైన ఆర్థిక, సామాజిక స్థాయిని అనుభవిస్తున్నప్పుడు వారి పిల్లలకు కూడా అదే రిజర్వేషన్ కోటా ప్రయోజనాలు అందించడం అన్నది ఎంతవరకు న్యాయం అన్నది కోర్టు లేవనెత్తినటువంటి ప్రశ్న. అంతేకాకుండా ఒకే వర్గంలో ఉన్నటువంటి ధనిక లేకపోతే లబ్ధి పొందినటువంటి కుటుంబాలే పదే అంటే జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ తరతరాలుగా ఈ రిజర్వేషన్ వాడుకోవటం వల్ల అదే వర్గంలో క్రింది స్థాయిలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన పేద విద్యార్థులకు, అంటే వీకెస్ట్ ఆఫ్ ది వీక్, తీవ్ర అన్యాయం జరుగుతుంది అన్నది కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు దేశంలో దశాబ్దాలుగా సాగుతున్నటువంటి రిజర్వేషన్ల నమూనాన్ని మార్చేలా ఉన్నాయి అన్నది నిపుణులు చెప్తున్నటువంటి మాట. అయితే ప్రస్తుతం భారతదేశంలో కేవలం ఓబీసీ, ఇతర వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లో మాత్రమే ఈ క్రిమీ లేయర్ నిబంధన అమల్లో ఉంది. అంటే తల్లిదండ్రులు వాళ్ళ వార్షిక ఆదాయం 8 లక్షలు దాటినా, లేకపోతే ఉన్నత ప్రభుత్వ పదవుల్లో ఉన్నా కూడా వాళ్ళ పిల్లలకు ఈ కోటా వర్తించదు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రస్తుతం ఎలాంటి ఆదాయ పరిమితి లేదా క్రిమీ లేయర్ నిబంధన అనేది లేదు. కాకపోతే ఏంటంటే ఐఏఎస్ అధికారుల పిల్లలు దేశంలో అత్యుత్తమ ప్రైవేట్ స్కూళ్ళు, కోచింగ్ సెంటర్లలో చదువుకునే ఆర్థిక స్తోమత కలిగి ఉంటారు. వారితో అదే వర్గానికి చెందినటువంటి గ్రామీణ ప్రాంత లేకపోతే పేద గిరిజన విద్యార్థి పోటీ పడటం అన్నది అసాధ్యం. కాబట్టి ఎస్సీ, ఎస్టీలలో కూడా ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన వారిని గుర్తించి ఎలైట్ క్యాప్చర్ ని నిరోధించి ఈ క్రిమీ లేయర్ ద్వారా మినహాయించాలన్న అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసినట్టుగా ఈ రోజు న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. అయితే ఈ వ్యాఖ్యలు ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో అంతర్గత రిజర్వేషన్లు కల్పించడానికి దారితీసే అవకాశం కూడా ఉంది. తర్వాత అంటే వెనుకబడిన వర్గాల్లో అత్యంత వెనుకబడిన ఉపకులాలను ప్రత్యేక కోటా కేటాయించటం అన్నది కూడా. అయితే వీకే సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ వ్యాఖ్యల ముఖ్య ఉద్దేశం రిజర్వేషన్లు రద్దు చేయటం కాదు, కాబట్టి దాన్ని మరింత సమంజసంగా అర్హులైన వారికి చేరేలా క్రమబద్ధీకరించడం అన్నది ఈ వ్యాఖ్యల ముఖ్యాంశం అని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో దేశంలో ఈ క్రిమీ లేయర్ నిబంధనల పైన, కోటా పంపిణీ పైన మరింత స్పష్టమైన చట్టపరమైనటువంటి సంస్కరణలు కూడా వచ్చే అవకాశం ఉంది అన్నది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. మరోపక్క ఇటువంటి అంశాలని వచ్చినప్పుడు ఏదైతే రిజర్వేషన్ అనేది కేవలం ఆర్థిక సాయం కాదు, చారిత్రక సామాజిక వివక్షకు వ్యతిరేకంగా కల్పించినటువంటి సామాజిక ప్రాతినిధ్యం, కాబట్టి అవి కొనసాగాలి అన్నది ఈ యొక్క పిటిషనర్ దారులు చేస్తున్నటువంటి వాదన. అయితే దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకైతే
ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు దారితీశాయని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో అసలు మెయిన్ గా పిటిషనర్ ఏంటి, పిటిషనర్ యొక్క ఉద్దేశం ఏంటి అసలు?